వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మస్తులే. మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్. ఇంట్లో కూరగాయలు ఏం లేవని పొద్దున్నే పచ్చిపులుసు చేద్దామని పచ్చిపులుసు కోసం చింతపండు నానబెట్టుకున్నాను. దాంట్లోకి కావాల్సినంత నీళ్లు పోసుకొని దీన్ని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు వేరే స్టవ్ మీద రైస్ పెట్టేసుకున్నాను. వేడి వేడి అన్నంలోకి పచ్చిపులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికో తెలుసో చెప్పండి. తెలంగాణ వాళ్ళు ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అంత స్పెషల్ మరి. పచ్చి పులుసుని చాలా చాలా విధాలుగా చేసుకోవచ్చు. కారం పొడితోటి, పచ్చిమిర్చితోటి, ఎండుమిర్చితోటి ఎలానైనా చేసుకోవచ్చు. ఇంకో పక్కన పాలు కూడా పెట్టుకున్నాను. ఈలోపు చింతపండు మంచిగా నానిపోయింది. మనం ఈలోపు దీన్ని రసం తీసి గుజ్జునంతా వేరు చేసుకోవాలి. పుల్లగా ఉన్నదైతే కొంచెం వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. అదే కొంచెం పులుపు తక్కువైతే ఎక్కువగా వేసుకోవాలి. ఇది మా ఊరిదే కాబట్టి, చెట్టుదే కాబట్టి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. అందుకే నేను కొంచెమే వేసుకున్నాను. ఇలా రసం సపరేట్ చేసుకున్నాను. రసంలోకి సరిపడనంత ఉప్పు వేసుకుంటున్నాను. దీనిలో చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి తింటుంటే మన పంటి కింద పడి తలుగుతుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండాకాలం పచ్చి పులుసు ఉంటే చాలు. మజ్జిగతో ఎలా తింటామో పచ్చి పులుసు ఉంటే కూడా అలానే తింటాము. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఈలోపు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. నిన్న పెట్టిన వీడియోకి ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్, లవ్ మ్యారేజ్ అని. అవునండి, నాది లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజ్లో ఉండే స్ట్రగుల్స్ అన్నీ ఏంటి అనేది కావాలి అంటే కామెంట్ చేయండి. చేసుకుంటే ఎలా ఉండాలి ఏంది అనేది నేను మరొక వీడియోలో చెప్తాను. నూనె వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని దూరగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేగాక కళ్యామాకు కూడా వేసుకోవాలి. ఆవాలు ఆప్షనల్ ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మా ఇంట్లో ఆవాలు వేస్తే తినరు, అందుకే నేను వేయలేదు. కళ్యామాకు కూడా వేసుకున్నాను. చిటపటలాడినాక ఒక్కసారి కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులోకి దీన్ని పోసేసుకోవడమే. 5 మినిట్స్ కూడా పట్టదు ఫ్రెండ్స్ పచ్చిపులుసు చేయడానికి. దీంట్లోకి ఒక ఆమ్లెట్ కానీ కాంబినేషన్ ఉంటే సూపర్ ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరున్నారో చూసి చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఎండాకాలంలో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లోకి అంచుకి మామిడికాయ పచ్చడి ఉన్నా కూడా సూపర్ ఉంటుంది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, మన పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.